అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లవ్ రెడ్డి. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ ప్రేమ కథ చిత్రానికి స్మరణ్ రెడ్డి దర్శకుడు. సునంద బి రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జీ, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజు బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి లవ్ రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా లవ్ రెడ్డి సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తుంది. హీరో కిరణ్ అబ్బవరం అతిథిగా లవ్ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. అండ్ బిగ్ థ్యాంక్స్ టు ప్రసాద్ ల్యాబ్స్. ఈ స్క్రీన్, ఈ స్టేజ్ మా ఎమోషన్స్ చాలా చూసింది. అంటే 2019 నవంబర్ 28 నేనున్నాను, ఈరోజు అంజన్ ఉన్నాడు, అంతే డిఫరెన్స్. ఇంకా చాలామంది ఉండాలి ఇక్కడ. మా షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన ఎమోషన్స్ అన్నీ నాకు తెలిసి ఈ స్టేజ్ చూసింది. బిగ్ థ్యాంక్స్ టు ప్రసాద్ ల్యాబ్స్. అలాగే స్వీటక్క, అసలు చాలా అంటే నువ్వు చాలామంది నేను ఎప్పుడు అనుకునేవాడిని, అంటే నేను ఎప్పుడైనా మా బంధువుల ఇళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంచి ఆర్టిస్టులు ఉంటారనమాట, పర్టికులర్లీ హౌస్ వైఫ్స్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సీరియల్ అది ఇది చూసి చుట్టాలందరూ ఇప్పుడు మీరు టార్గెట్ చేసినట్టు లేదు. నిజంగా అంటే చాలామంది వాళ్ళలో ఆర్టిస్టులు ఉంటారు, మంచి టైమింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ. ఏదో మా సినిమా రిలీజ్ టెన్షన్లో అది ఇది అంత టెన్షన్లో కూడా హానెస్ట్గా నవ్విచ్చారు అక్క, థ్యాంక్ యూ. చాలా మనస్ఫూర్తిగా నవ్వుకున్నాం మీ టైమింగ్ గురించి. మరిన్ని సినిమాల్లో చేయాలి, వీలైతే మా సినిమాలో కూడా చేయండి తప్పకుండా. అంటే చాలామంది మీలాంటి వాళ్ళు రావాలి. చాలామంది హౌస్ వైఫ్స్ ఇళ్ళల్లో కూర్చొని ఉంటారు, వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది, ఇలాంటి మంచి టైమింగ్ ఉంటుంది, వాళ్ళు రారు. వాళ్ళందరూ రావాలి. మీ ద్వారా ఈ సినిమా చూసి మీరు బాగా చేశారని చూసి మేమే వెళ్ళాలని. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడే తెలిసిందండి నాకు వచ్చిన తర్వాత, ఫ్యామిలీ అందరూ కలిసి ఇంటిల్లిపాది కూర్చొని సినిమా చూశారని. మామూలుగా ఇంటిల్లిపాది వెళ్ళి మనం సినిమా చూస్తాం, వీళ్ళు ఇంటిల్లిపాది కలిసి సినిమా తీశారు. సో తప్పకుండా మీరు కూడా ఇంటిల్లిపాది వెళ్ళి సినిమా చూడండి. ఎందుకు నేను ఈ సినిమాని బేసిక్గా మీరు అనుకోవచ్చు, ఇందాక అంజన్ మాట్లాడుతున్నప్పుడు మీ ఇద్దరు ఏమైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఏమో, చాలాసార్లు కలిసామో మాట్లాడుకున్నామని. మేము ఎక్కువసార్లు కలవలేదండి, మహా అయితే మేము ఒక 3-4 టైమ్స్ కలిసి ఉంటాం. బట్ మేము కలవడానికి కామన్ ఎమోషన్స్ షార్ట్ ఫిలిమ్స్. మేము షార్ట్ ఫిలిమ్స్ చేసేవాళ్ళం. 2017లో ఇందాక స్మరణ్ రోజు చెప్పినట్టు తను ఎమోషన్ అనే షార్ట్ ఫిలిం తీశాడు, నేను శ్రీకారం అనే షార్ట్ ఫిలిం తీసాం. అప్పుడు అరే ఇంత బాగా తీశారు షార్ట్ ఫిలిమ్స్, అంజన్ ఇంత బాగా చేశారు, ఇంత మంచి అప్రిషియేషన్. అప్పట్లో ఆ షార్ట్ ఫిలింకి ఈవెన్ తను అన్నట్టు మేము అనుకున్నాం, అరే మాకు లేట్ అవ్వచ్చేమో మేము వెళ్ళడానికి, ఈ షార్ట్ ఫిలిం తీసిన అతను ఎక్కడికో వెళ్ళిపోతాడు. అప్పుడు అంటే లిటరల్లీ నేను షార్ట్ ఫిలిం నేను మీతో తీస్తే బాగుండు అనుకున్నాను. అప్పుడు అంటే అప్పుడు అంత బాగా పేరు వచ్చింది స్మరణ్ రోకి. లేట్ అయిందని అస్సలు బాధపడదు బ్రో. అండ్ స్మరణ్కి, అంజన్కి నేను హానెస్ట్గా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఫర్ స్టిల్ బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ. నా క్యారెక్టర్ ఏమైపోయిందంటే వెళ్ళగా కొన్ని రోజుల తర్వాత మేము షార్ట్ ఫిలిమ్స్ చాలామంది 2017 నుంచి ఆ బ్యాచ్ అనుకోండి, 2017లో స్టార్ట్ చేసాం. చాలామంది షార్ట్ ఫిలిమ్స్ చేసేవాళ్ళం. చాలామందికి ధైర్యం సరిపోక, ఫినాన్షియల్లీ ప్రాబ్లమ్స్ ఉండి, ఇంకా మనతో అవ్వదులేరా ఇక్కడ ఏం చేస్తామని చెప్పి అందరూ తిరిగి వెళ్ళిపోతూ ఉంటే, ఎక్కడో తెలియకన్నా శ్రీమంతుడి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్లరే వెళ్ళొద్దురా, ఊరోదులు వెళ్ళొద్దురా, ఇండస్ట్రీ వదిలి వెళ్ళొద్దురా, ఉండరా, ఏదో రోజు వస్తుందిరా, ఏదో రోజు మనకు అవకాశం వస్తుందిరా అని చెప్పి నాకు వీలైనంత మందిని ఆపడానికి ప్రయత్నించేవాడిని. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను ఫర్ బీయింగ్ హియర్. ఆ ఒక్క రాజావర్ రాణి గారు అనే సినిమాకి ప్రమోషన్స్ కోసం ఎంతమందికి తిరిగామో, ఎలా తిరిగామో, ఏం చేసామో అసలు మాకు పిచ్చెక్కిపోయేది, భయపడిపోయేవాళ్ళం. అసలు ఈ సినిమా ఎలా రీచ్ అవ్వాలరా, మనకు ఎవరూ తెలియదు ఇక్కడ ఏంటి అని. సో అంత ప్రెషర్ ఉంటుంది. నేను అందుకన్నా నా మాట, నా సినిమా ఒక షో లేట్గా చూడండి కానీ ఈ సినిమా ఫస్ట్ చూడండి అని. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి, మీలాంటి వాళ్ళు సినిమా చూస్తేనే ఇక్కడ చాలామంది నిలబడగలరు. మామూలుగా మనం అనుకుంటాం కదండి, కొంచెం మేబీ ఇది ఓవర్ అవ్వచ్చామని మాట్లాడడం. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎక్కడన్నా ఏదైనా వరదలు వచ్చినా సరే, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం వెళ్ళి అందరికీ సపోర్ట్ చేసేస్తూ ఉంటాం. బట్ చిన్న సినిమాల పరిస్థితి కూడా అదే. మాలాంటి వాళ్ళు అంటే ఎక్కడి నుంచి ఏమీ తెలియకన్నా ఇక్కడ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఇదిగో 3 సంవత్సరాలు స్పెండ్ చేశారు వాళ్ళు. 3 years లిటరలీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం స్పెండింగ్ చేశారు, వాళ్ళ కష్టం అంతా పెట్టారు. ఒక October 18th మార్నింగ్ షో పడుతుంది, ఎవరు క్రౌడ్ వెళ్ళకున్నా మంచి సినిమాలు తర్వాత చూసుకుందామని వెళ్తే ఏంటంటే వాళ్ళ పరిస్థితి కూడా బాధితులు అయిపోతారు, అంతే, అంతకుమించి ఏమి ఉండదండి.